హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నేను ఇప్పుడు మీతో ఒక అద్భుతమైన అనుభవాన్ని లేదా అనుభూతిని లేదా ఒక అద్భుతమైన సంఘటనని దానికి సంబంధించిన వివరాలని మీతో పంచుకోవడం కోసం నేను వచ్చాను. అదేంటంటే ఇది మన తెలుగువాడు ఒక్కరే కాదు, తెలుగు జాతి మాత్రమే కాదు, భారతీయ సంతతి ప్రపంచంలో ఏ మారు మూలనున్నా కూడా వారందరూ కూడా బ్రహ్మాండంగా కాలరెత్తుకుని గర్వపడే ఒక అద్భుతమైన ఘట్టానికి తెర లేవబోతోంది రేపు 19వ తారీఖున గ్రేట్ బ్రిటన్లో. అది ఏంటంటే తన నీడ తనకు మాత్రమే తోడుగా, తన అడుగులు తనకు మాత్రమే వినిపించేంత ఒంటరిగా జీవన ప్రయాణాన్ని ప్రారంభించిన ఓ కలల దేహారి, సినీ సాగర తీర విశృంఖల విహారి, డ్రీమ్ మర్చెంట్. ఆయన సాధించిన ఘనతలకి ఈ నేల మీద, అంటే ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా, హద్దులే లేవు. ఈ రోజున దేశ సరిహద్దులు ఎల్లలు దాటి ప్రపంచ వేదిక పైన మరొక అద్భుతమైన ఘనతని సాధించి తెలుగువారందరికీ కూడా కానుకగా ఆయన ఇవ్వబోతున్న ఒక మధురమైన ఘట్టం మనందరం కూడా రేపు 19వ తారీఖున వీక్షించబోతున్నాం. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవిని గ్రేట్ బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ వాళ్ళు చాలా గొప్ప భారీ ఎత్తున ఆయన్ని అక్కడ సన్మానించబోతున్నారు. అంటే హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఏదో ఇక్కడ మన సందులో సాంస్కృతిక సంస్థ కాదు, విరాళాలు ఇచ్చి సన్మానాలు పొందడానికి, లేకపోతే పలుకుబడి మీద లేదా ఇంకో రకమైన ప్రచారాల మీద సాధించుకోగలిగే ఘనతలు కావు ఇవన్నీ కూడా. చరిత్ర మాత్రమే సమర్పించగలిగిన ఒక వ్యక్తి సమున్నత స్థితికి, ఒక వ్యక్తి సాధించిన ఒక అనితర సాధ్యమైన ఘనతకి ఈ ప్రపంచంలో ఉన్న ప్రకృతే ఒక గొప్ప కానుకగా ఇచ్చే ఒక అద్వితీయమైన ఘట్టం ఇది. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే దానికి పెద్ద చరిత్ర ఉన్నది. ఎప్పుడో 13-14 శతాబ్దాల్లో ఇది ఇవాల్వ్ అవడం మొదలైంది. అంటే అప్పుడంతా హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే జమీందారులు, మహానుభావులు, బాగా మోకాసాదారులు, బాగా బలిసిన వాళ్ళందరూ కూడా దేశాన్ని ఒక రకంగా ట్యాక్స్ అండ్ లెజిస్లేషన్ మీద పట్టి పీడిస్తున్న రోజుల్లో ఈ ట్యాక్స్ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ హౌస్లోకి, అంటే పార్లమెంట్లోకి హౌస్ ఆఫ్ కామన్స్ అన్న వాళ్ళు ఎంటర్ అవ్వడం మొదలెట్టిన తర్వాత 17వ శతాబ్దం తర్వాత మెల్లిమెల్లిగా స్కాట్లాండ్, ఐర్లాండ్ కూడా కంబైన్ అవ్వడం, వాళ్ళతో ముడిపడడంతో ఈ హౌస్ ఆఫ్ కామన్స్కి ఒక గొప్ప బలం వచ్చింది. హౌస్ ఆఫ్ కామన్స్ అన్నది ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక చాలా గొప్ప ఎవల్యూషన్. చరిత్ర చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే గ్రేట్ బ్రిటన్ అంటేనే అదొక గ్రేటెస్ట్ ఎవల్యూషన్ ఉన్న కంట్రీ. అందులో రకరకాల మార్పులు చేర్పులు జరిగి ఈ హౌస్ ఆఫ్ కామన్స్ అన్నది ఏర్పడడం జరిగింది. ఈ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంత గొప్ప వాళ్ళు అంటే హౌస్ ఆఫ్ లార్డ్స్ ని కూడా ధిక్కరించి వాళ్ళని డామినేట్ చేసి ఈ రోజున 600 అంటే రాచరిక వ్యవస్థ అన్నమాట హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే. దానిలోకి ఒక కామన్స్ అంటే ఒక సామాన్యులు వాళ్ళు వచ్చి అక్కడ పార్లమెంటుని డామినేట్ చేసి ఈ రోజున 650 సభ్యులతో కిట్టకిట్టలాడుతోందన్నమాట అక్కడ పార్లమెంట్. వాళ్ళెవ్వరికీ కూడా ఈ భారతీయుల్లో ఎవరు ఏంటి అన్నది చాలా తక్కువ తెలుస్తుంది. అంటే హూ మేక్స్ హెడ్లైన్స్, అలాంటి వాళ్ళ గురించి, ఎవరి గురించో, ఒకరి గురించో, ఇద్దరు గురించో తెలిస్తే తెలియాలి తప్పితే ఇక్కడ ఆంధ్రాలో లేకపోతే తెలంగాణలో ఈ మారుమూల ప్రాంతాలలో ఉన్న ఒక వ్యక్తి గురించి వాళ్ళకి తెలియాలంటే ఈ వ్యక్తి తాలూకా సాధన పరిధి, ఈ వ్యక్తి సాధించిన ఘనతల తాలూకా క్యాన్వాస్ ఎంత గొప్పది, ఎంత పెద్దది అయి ఉండాలి వాళ్ళ దృష్టికి వెళ్ళాలి అంటే అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే ఇది బాగా అర్థమవుతుంది. ఈ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే దీనిలో మీకు చిన్న సిమిలీ చెప్తా. చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను ఇందాకలే చెప్పాను, తన అడుగులు మాత్రమే తనకు వినిపించేంత ఒంటరిగా, తన నీడ మాత్రమే తనకు తోడుగా వచ్చే ఒక నిశ్శబ్దంలో ఆయన సినిమా పరిశ్రమలోకి ఈజ్ ఆల్సో ఏ కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాను ఆ రోజునున్న హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే ఈ సినిమా పరిశ్రమని పరిపాలిస్తున్న మహానుభావులు ఉన్న, కట్టుదిట్టంగా పరిపాలిస్తున్న మహానుభావులు ఉన్న రోజులలో ఆయన ఒక కామన్ మ్యాన్ ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి
ఆ హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి హౌస్ ఆఫ్ లార్డ్స్నే డామినేట్ చేసి డిక్టేట్ చేసిన ఒక కామన్ మ్యాన్ ఈ రోజున హౌస్ ఆఫ్ కామన్స్లో అక్కడ గొప్ప సన్మానాన్ని పొందబోతున్నారంటే అది ఎంత గొప్ప సిమిలియో ఆలోచించండి. ఒక కామన్ మ్యాన్గా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఒక అన్కామన్ మ్యాన్, ఒక మ్యాచ్లెస్ పీర్లెస్ ఐకన్గా ఎదిగి ఆయన ఎన్నో అవార్డులు ఇప్పటికే సొంతం చేసుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, మొన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇప్పుడు ఈ హౌస్ ఆఫ్ కామన్స్లో సన్మానం. ఇవన్నీ పక్కన పెట్టి ఆయన మొన్న ఒక మాట అన్నారు, అక్కినేని నాగేశ్వరరావు అవార్డు పుచ్చుకున్నప్పుడు, నేను అందరూ ఇంట గెలిచి రెచ్చగలవమన్నది మన నానుడి, బట్ నేను రచ్చగెలిచి ఇంట గెలిచానని చెప్పి దానికి చాలా ఆనందపడ్డారు ఆయన. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు అంటే ఆయనకి ఎంత గౌరవమో, ఎన్టీ రామారావు అంటే ఎంత గౌరవమో, తన సీనియర్స్ని ఎంత బాగా గౌరవిస్తారు. ఈరోజు కూడా మీరు ఇండస్ట్రీ పెద్ద అంటే నేను ఇండస్ట్రీ పెద్ద కాదు, ఇండస్ట్రీ బిడ్డని అని చెప్పుకునేంత గొప్ప హ్యూమిలిటీ ఉన్న ఒక్క మానవతావాది చిరంజీవి గారు. ఆయన ఆ కామన్నెస్ని దాటి ఈ రోజున ఒక అన్కామన్ స్టేజ్కి వెళ్ళి ఈ రోజున హౌస్ ఆఫ్ కామన్స్లో ఆయన సన్మానం పొందబోతున్నారంటే ఇది ఎంత గొప్ప ఘట్టమో మీరు ఆలోచించండి. అండ్ ఆయనకి హౌస్ ఆఫ్ కామన్స్కి మధ్యలో వచ్చే సిమిలారిటీ ఉంది, అందుకే నేను మీకు అది ప్రత్యేకంగా ప్రస్తావించాను. అయితే ఇందులో అది ఒక సన్మానం, అదొక పద్ధతి అయితే, అంటే అదే గ్రేటెస్ట్ మూమెంట్. దాంతోపాటు బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు అక్కడ ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వాళ్ళు గుర్తించి ఇక్కడున్న ఒక ఇండియన్కి, ఒక తెలుగు వ్యక్తికి, ఒక తెలుగు కథానాయకుడికి, ఒక తెలుగు మనిషికి ఆ అవార్డు ఇవ్వడం అంటే అసలు వాళ్ళ దృష్టిని ఈ వ్యక్తి తాలూకా ఒక సమగ్రతనండి, లేకపోతే ఒక మానవతావాదం అనండి, ఇంకోటనండి ఎంత గొప్పగా ఆకర్షించింది, వాళ్ళ దృష్టిని ఎంత గట్టిగా ఆకట్టుకోగలిగింది అన్నది కనుక మనం అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారి తాలూకా విశ్వరూపం మనకు అర్థమవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మీకు ఇంకొక మంచి విషయం, ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలి. అదేంటంటే ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్లో ఎక్కడ జరగలే. దిస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అకేషన్. అదేంటంటే వరల్డ్ సినిమాలోనే ఏ సినిమా కథానాయకుడికి ఈ రకమైన పట్టం దొరకలేదు, ఇటువంటి సన్మానం సత్కారం జరగలేదు. అదొక చాలా చిరంజీవి గారి అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఆయన్ని అభిమానించి హారతులు పట్టి జేజేలు పలికి బ్రహ్మరథం పట్టారో వాళ్ళందరూ కూడా చాలా గర్వపడే క్షణం ఇదని చెప్పడానికి ఏమాత్రం నేను సంశయించడం లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆయన సాధించిన ఘనతలు, బిరుదులు, అవార్డులు ఎన్నున్నా అంటే సినిమా నటుడుగా సరే ఇండియా నుంచి ఎవరూ లేరు. దేశంలో, ప్రపంచంలో కూడా ఏ ప్రపంచ సినిమా పరిశ్రమలో కూడా చిరంజీవి గారిని పోలిన, చిరంజీవి గారితో పోటీ పడగలిగిన మరొక పేరు చెప్పడానికి మంచినీళ్ళు తాగాల్సిందే, ఎందుకంటే మరో పేరు లేదు కాబట్టి. ఎందుకు వాళ్ళు దానిలో చాలా గొప్పగా దానిలో ఏం చెప్పారంటే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆయనకి ఓకే, డ్యాన్స్లు, మూమెంట్స్ అవన్నీ వాటన్నిటిని ఆయన ఎప్పుడో వాటి తాలూకా రికార్డులన్నింటినీ ఆయన ఏ రోజునో బద్దలు కొట్టేశారు. కానీ ఈ రోజున చిరంజీవి గారు ఎందుకింత గొప్ప ప్రత్యేకమైన వ్యక్తి, ఎందుకింత గొప్ప ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పగలిగారంటే అది మనం చెప్తున్న మాట కాదు, వరల్డ్ మీడియా చెప్తున్న మాట నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేంటంటే సినిమా నటుడు అన్నది ఒక యాంగిల్, బట్ సినిమా నటుడు, సినిమా కథానాయకుడు ప్రభంజనాలు సృష్టించిన ఒక తెర వేల్పు స్థాయిని కూడా అతను వ్యక్తిగా తన వ్యక్తిత్వం ద్వారా, తన వ్యక్తిత్వం తాలూకు వెలుగుల ద్వారా దాటిపోయి ఎక్కడో శిఖరస్థానానికి వెళ్ళిపోయారు. అదేంటంటే ఆయనలో ఉండే మానవతావాదం. ఈ రోజున వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్స్ టు హ్యూమన్ సొసైటీ అని రాస్తున్నారు. మిత్రులారా, మీరందరూ ఇది గమనించాలి. కాంట్రిబ్యూషన్ టు ద హ్యూమన్ సర్వీసెస్ అండ్ ఈజ్ ఫిలాంథ్రపీ అని ఇంకో మాట ఉన్నారు వాళ్ళ తాలూకు నోటిఫికేషన్లో. ఫిలాంథ్రపీ అంటే ఒక మానవతావాదం, మానవ సేవ,
మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఆయన దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మారు. ఈ రోజున ఆయన నటుడుగా ఆయన రికార్డులను నెలకొల్పారు. ఆయన సినిమాలు హిట్ అయితే సైకిల్ అద్దెకిచ్చే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు. అక్కడ ఉన్న టీ స్టాల్స్ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించారు. ఆయన వల్ల తెలంగాణలో థియేటర్లు పుట్టాయి. ఆయన వల్ల తెలంగాణలో సినిమా పరిశ్రమ లేకపోతే ఎగ్జిబిషన్ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని ఈ రోజున వేదికల మీద మాట్లాడుతున్నారు. ఆయన వల్ల జరిగిన ఒక కాంట్రిబ్యూషన్ టు ద గ్రోత్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రోజున మాట్లాడుతున్నారు. కానీ ఆయన వీటన్నిటినీ దాటి ఆయన ఎంతమందికి ప్రాణదాత, ఎంతమందికి రక్తదాత, ఎంతమందికి నేత్రదాత, మొన్న కరోనా టైంలో ఎంతమందికి ఆయన అన్నదాత. ఇవన్నీ చెప్పడానికి మాటలు సరిపోవు. అలాంటి మాటలు సరిపోని టైంలో ఇంకా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని అనుకుంటున్న టైంలో ఇలాంటి అకేషన్సే గొప్ప గొప్ప వేదికను కల్పిస్తాయి. హౌస్ ఆఫ్ కామన్స్లో సన్మానం బ్రిడ్జ్ ఇండియా వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అంటే ఇక్కడ రవీంద్ర భారతిలో పూలదండలు వేయించుకోవడం కాదు, సన్మానం చేయించుకోవడం కాదు. అవన్నీ ఎప్పుడూ దాటిపోయాయి, ఈనాడు దాటిపోయారు. కాకపోతే మన వాళ్ళు గురజాడ అప్పారావు గారు చెప్పిన, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చెప్పిన, గురజాడ అప్పారావు ఏమో మన వాళ్ళు ఉట్టి వ్యవహాయిలో ఆయన అన్నాడు ఇప్పుడు 125 సంవత్సరాల క్రితం. తర్వాత మొక్కపాటి నరసింహశాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశం పుస్తకానికి ముందు మాట రాస్తూ ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ఆయన రాయడం అన్నది నేను ఈ సందర్భంలో ఉటంకిస్తున్నాను. ఆయన మీద అంటే ఆయన ఏదో చిన్న వ్యక్తిలాగా, ఆయన ఒక పరమాణువులాగా, ఆయనకి ఏ రకమైన సామాజిక స్పృహ లేదు, ఆయనకి ఏ రకమైన సాంఘిక బాధ్యత లేదు అని ఒక రికామీ మనిషి గురించి మాట్లాడినట్టుగా వందలాది ముందు మైకుల ముందు వచ్చి పడిపోయారు. మొన్న ఏదో స్త్రీ సమగ్రతని ఆయన దెబ్బ కొట్టినట్టుగా ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మిత్రులారా, కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, మాటలు సరి చేసుకుని మాట్లాడాలి, నోరు సవరించుకుని మాట్లాడాలి. ఇప్పుడు ఏం మాట్లాడతారు? మొన్న కూడా ఆయన ఉమెన్స్ డే నాడు తల్లి, కుటుంబ సభ్యులు అందరితోని ఆయన అద్భుతంగా ఆయన గడుపుతూ, అంటే అదొక మెసేజ్. గాంధీ గారు చెప్పినట్టు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే స్టేజ్కి చిరంజీవి గారు ఎప్పుడో రీచ్ అయ్యారు. నాకు ఒక వ్యక్తి చెప్పాడు, సార్ నేను చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నాను సార్ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో అని చెప్పి. ఒక వెస్ట్ గోదావరిలో ఒక కూరల వ్యాపారి నాతో అన్నమాట నేను చెప్తున్నాను, రాంబాబు. అలాగా ఆయన లైఫ్ మొదటి నుంచి కూడా ఒక మెసేజ్ టు ద సొసైటీ. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎంబీఏలోనూ లేకపోతే ఏదో ఇన్స్టిట్యూట్స్లోనూ చదివితే వచ్చే విద్య అబ్బే విద్య కాదు, అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది. ఇలాంటి వాళ్ళని చూసి, ఇలాంటి మహానుభావుల్ని, ఇలాంటి మహనీయులను చూసి నేర్చుకోదగ్గ గొప్ప జీవితం మెగాస్టార్ చిరంజీవి గారిది. కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకున్నారు, కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చారు, కుటుంబాన్ని ఎలా పెంచుకుంటూ వచ్చారు, కుటుంబ విలువలను ఏ విధంగా పరిరక్షించుకుంటూ వచ్చారు అనే దానికి ఆయన్ని మించిన నమూనా మరొకటి, ఆయన్ని మించిన తార్కాణం మరొకటి. అలాగే అట్ ది వెరీ సేమ్ టైం కుటుంబమే కాదు, అంటే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. ఆయన ఇంటిని సరిదిద్దుకుంటూ, ఆయన కెరీర్ని పెంచుకుంటూ, ఆయన ఇమేజ్ని చాలా స్వయం కృషితో కష్టపడి రాత్రి పగలు కష్టపడి పనిచేసి ఈ స్థాయికి వచ్చిన తర్వాత, అరే నాకు ఇంత ఇచ్చారు, ఈ సమాజం నాకు ఇంత ఇచ్చింది, ఈ ప్రేక్షకులకు నాకు ఇంత ఇచ్చింది, ఈ అభిమానులు. మొన్న ఎస్కేఎన్ అనే ఒక నిర్మాత, బేబీ నిర్మాత గొప్ప మాట అన్నట్టు. ఏంటి బ్యానర్లు, ఆయన సినిమాలకి బ్యానర్లు కట్టేవాడు బ్యానర్ స్థాపించి సినిమా చేసే స్థాయికి పెంచిన ఒక హీరో ఎవరైనా ఉన్నారంటే ఆ ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారు ఒకడే. ఊర్లో బ్యానర్లు కట్టుకునే ఒక అభిమాని ఒక బ్యానర్ స్థాపించగలడా అనే దానికి ఎస్కేఎన్ ఒక ఎగ్జాంపుల్. చీకటిలో మొగ్గుతున్న ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ అనే టార్చ్ చేసిన టార్చ్ బేరర్ మెగాస్టార్. డిప్రెషన్లో ఉంటే చిరంజీవి పాట, జ్వరం ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట, మా పారాసెటమాల్ మీరే, మా మ్యాన్షనోస్ మీరే, మా సింగిల్ మాల్ట్ మీరే, అన్నీ మీరే. అర్జున్ రెడ్డి తీసినోడు చిరంజీవి ఫ్యాన్, హృదయకాలం తీసినోడు చిరంజీవి ఫ్యాన్. ఆయన ఇన్స్పిరేషన్తో, ఆయన స్ఫూర్తితో ఈ రోజున సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లోనే ఉన్నారు. ప్రతి డైరెక్టర్కే ఆయనతో డైరెక్ట్ చేయాలని ఉంటుంది. ప్రతి హీరో, చాలామంది హీరోలు, ఒక రవితేజ కానీ, ఒక నాని కానీ లెక్క పెట్టాలంటే ఎంతమంది హీరోలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో సినిమా పరిశ్రమకు వచ్చిన వాళ్ళే. ఈరోజు ఆయన పట్టుకున్నా అంటే నాకు అప్పుడు రియలైజ్ అయ్యా, ఓకే మనిషిలాగానే ఉంటారు ఆయన అని.
ఫ్యాన్స్ అనేది చిన్న మాట, ఆయన పిల్లలం మేమందరం. డైరెక్టర్లు అయిన వాళ్ళు, సింగర్లు కూడా ఆయనకి పాడాలని తాపత్రయపడిపోతారు. మ్యూజిక్ డైరెక్టర్లు ఆయన సినిమాకి సంగీతం చేయాలని తాపత్రయపడతారు. హీరోయిన్లు వాళ్ళ మార్కెట్ పెరుగుతుందని ఆయనతో చేయడానికి చాలా కుతూహలపడతారు. అలాంటి ఒక స్టేజ్ని సినిమా ఇండస్ట్రీలో సాధించిన తర్వాత అతను ప్రపంచం వైపు, తన చుట్టూరా ఉన్న నలుమూలలా పరుచుకున్న ఈ సమాజం వైపు ఆయన దృష్టిని మరల్చినప్పుడు నాతో అనేవారైన తలసీమియా వ్యాధి, మొన్న నారా భువనేశ్వర్ గారు వాళ్ళు దాని మీద కార్యక్రమాలు చేయడానికి పూనుకుని దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడు 20-25 ఏళ్ల నాటి క్రితం నాతో అండని నాకు తెలుసు. చాలామంది చిన్నపిల్లలు తలసీమియా వ్యాధితో పోతున్నారయ్యా, వాళ్ళకి ఏదైనా చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆయన మదన పడే క్షణాలకి నేను ప్రత్యక్ష సాక్షిని. అలాంటి ఫీలింగ్తోనే ఆయన ఎవరు ఏ హీరోకి, మామూలుగా సినిమా హీరోలు ఏ విధంగా ఉంటారు, ఓకే దేర్ ఆర్ పీపుల్, గుడ్ పీపుల్, ఆల్ ఆర్ గుడ్, నో డౌట్. బట్ ఇలాంటి ఒక స్టెప్ వేయడానికి దానికి ఏదో తెలియని ఒక మానవాతీతమైన లక్షణం, లేదా ఒక దైవ ప్రేరితమైన ఒక గుణము, ఏదో ఆ మనసు, ఆ అంతరాత్మ అవన్నీ క్లబ్ అయితే కానీ వీటి పనులు చేయలేదు. మన సుబ్రహ్మరెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయారు, అలాంటి ఆలోచన తనకు ఎలాగొచ్చిందని చెప్పి. బ్లడ్ బ్యాంక్ పెట్టి, తర్వాత ఐ బ్యాంక్ పెట్టి, ఎంతమందికి ఆయన మీద విమర్శలు వచ్చినాయి, బ్లడ్ బ్యాంక్ మీద చెకప్లు అయినాయి, బట్ క్లీన్ చిట్తో వచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. వీటన్నిటికీ ఒక సమాధానం ఆయన కెరీర్కి కానివ్వండి, ఆయన జీవితంలో ఆయన పాటించిన లేదా ప్లాంట్ చేసిన నిర్దిష్టమైన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచ వేదిక మీద రేపు డిస్ప్లే కాబోతున్నాయి. ఇంతకన్నా ఒక వ్యక్తి సాధించగలిగేది ఏముంది చెప్పండి. అయితే చిరంజీవి గారు అన్నట్టుగా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, కానీ నేను రచ్చ గెలిచాక ఇంట గెలుస్తున్నానని చెప్పినట్టుగా ఈరోజు హౌస్ ఆఫ్ కామన్స్ అంటే బయట దేశ సరిహద్దులు దాటి గ్రేట్ బ్రిటన్లో ఆయనకి జరుగుతున్న ఈ సన్మానం నెక్స్ట్ జరిగేది ఇంట గెలవడం అంటే ఇంకా మిగిలిపోయింది. ఆయన పుచ్చుకోవాల్సింది, ఆయన పుచ్చుకోదగ్గ అర్హతను ఆయన సాధించుకున్నది ఒకే ఒక్కటి, అది భారతరత్న. 100% భారతరత్న ఆయనకు వచ్చి తీరుతుంది, రాబోతుంది. ఆయన రేపటి రోజున భారతరత్న చిరంజీవి అన్న మాట మనం త్వరలోనే వినబోతున్నాం. ఎందుకు అంటే దానికి కారణం ఏంటంటే పూర్వం రోజుల్లో తెలుగు వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు లేదు, ఏ రకమైన ఫేస్ వాల్యూ అన్నది తెలుగు వాళ్ళకి లేదు. చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు. ఈవెన్ ఆఫ్టర్ 100 years ఆఫ్ అ ఫిల్మ్, అంటే 25 years తర్వాత అప్పటికైనా సరే మాకు డిజర్వింగ్ క్యాండిడేట్ అంతే కనుక మా హీరోస్ అందరు కలిపి మీరు సన్మానం చేసి లెజెండ్స్ అని పిలవండి. రాబోయే రోజుల్లో కన్ను చూపు మేరలో చిరంజీవి గారు తప్పితే మరో 100 సంవత్సరాలకైనా ఒక భారతరత్న పుచ్చుకోగలిగే, భారతరత్న అందుకోగలిగే ఒక సమర్థత, ఒక సార్థకత, ఒక చరితార్థత ఎవరికైనా వస్తుందా ఒక 100 సంవత్సరాల తర్వాత అయినా అంటే మన కన్సూప్ మేరలో కనిపించని ఒక వాతావరణం మనకుంది. అందులో ఈ రోజున భారతరత్న పుచ్చుకోగలిగే ఒక మొనగాడు, తెలుగువాడు ఎవరైనా ఉంటే కనుక ఆయన ఒక మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఏ రకంగానూ సంకోచించట్లేదు. రేపు 100% ఆయనకి హౌస్ ఆఫ్ ఇవన్నీ అదే అని ఏదో అంటారు చూడండి, నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి అన్నట్టుగా ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్న మాటకి తగ్గట్టుగానే ఇవన్నీ అక్కడికే స్ట్రీమ్ అవుతున్నాయి. హౌస్ ఆఫ్ కామన్స్ అక్కడ సన్మానం, అక్కడ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, గ్రేట్ బ్రిటన్ అక్కడ జరగబోతుంది. దిస్ ఈజ్ వాట్ చిరంజీవి గారి గ్రాండ్ క్రెడెన్షియల్స్ అండ్ హిస్ గ్లోరీ. సో రేపటి రోజున ది నెక్స్ట్ భారతరత్నే తరువాయి ఆయనకి మనందరం కూడా మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం. దీని మీద ప్రస్తుతానికి హౌస్ ఆఫ్ కామన్స్లో ఆయనకు జరగబోతున్న సన్మానం, బ్రిడ్జ్ ఇండియా ఆయనకి ఇస్తున్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ని చూసి మనం విర్రవీగిపోవచ్చు, గర్వపడవచ్చు, జబ్బలు చరుచుకోవచ్చు, కాలర్ ఎగరేయచ్చు. అందరికీ తెలుగు వారి అభిమానులు ఒక్కరిదే కాదు, ఆయనకి అందరూ అభిమానులే, అందరు హీరోల అభిమానులు ఆయనకి అభిమానులే, అందరు హీరోలు ఆయనకి అభిమానులే. ఆ నేపథ్యంలో నేను చెప్తున్నా చిరంజీవి గారు మనకు అందిస్తున్న ఎన్నో గంటల్లో ప్రతిబంధు. ఈ రోజున మనం పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం, ప్రతిబంధుతోనే ఆయన అక్కడ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి బాలీవుడ్తో గడగడలాడించి వచ్చిన గొప్ప ఘనుడు ఘనాపాటి చిరంజీవి గారు.
ఆయన అందుకోబోతున్న గొప్ప గొప్ప అవార్డుల్లో ఇదొక మలుపు, ఇదొక మజిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వీరశంకర్ రెడ్డి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.